దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. మూడో డిమాండ్, ప్రతి షాపు యజమాని తర్వాత ఒక గొడ్డలు తీసుకుని ఏదో కొట్టాడు. ఆ చిన్నదే ఒక్క దగ్గర జరిగిన విషయమే శ్రీశైలం మొత్తం 144 సెక్షన్ పెట్టి అంత దిగజారి అని చెప్పేసి తలుపులు పగల కొడుతున్నారు, అవి ఇరుసేస్తున్నారు వాటిల్లో. అందరికీ చేసిరా మిత్రులారా, నేను మీ కేడిఆర్. హర హర మహాదేవ. ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే శ్రీశైలంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు ఈ గొడవ గల కారణం ఏంటి, దీని వెనుకున్నటువంటి కుట్ర ఏంటి, అన్నీ కూడా షార్ట్ కట్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వివరించే ప్రయత్నం చేసే ముందు నేను శ్రీశైలం ఈవో గారు, ఎవరైతే కార్యనిర్వహణాధికారి ఎవరైతే ఉన్నారో శ్రీశైలానికి, ఆయన శ్రీనివాస్ గారు, నూతనంగా వచ్చినటువంటి ఈవో, ఆయనతో నేను మాట్లాడినటువంటి కాల్ రికార్డ్ దయచేసి ముందు వినండి. తర్వాత నేను కొన్ని కఠిన నిజాలు మీకు చెప్పబోతున్నా, వినండి. హలో, ఓం నమస్తే. శ్రీనివాస్ గారండి ఈవో? అవునండి. నా పేరు కేడిఆర్ అంటారండి, కృష్ణ ధర్మరక్షణ హిందూ హక్కుల పోరాట సమితి. సార్ చెప్పండి సార్. గతంలో నేను శ్రీశైలంలోనే 3 years ఉన్నాను. అంతకుముందు ఈవోలతో కూడా నేను వర్క్ చేశానండి. చెప్పండి సార్. అయితే నిన్న జరిగిన విషయం ఎంతవరకు వచ్చింది సార్? అది కంప్లైంట్ చేసామండి, అది కంప్లైంట్ చేసిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఓకే, ఆల్రెడీ అతని మీద కేసు పెట్టడంతో పాటు సెక్షన్స్ ఏవైతే రిలవెంట్ ఉండే వాటి మీద కంప్లీట్ చేయమని చెప్పారు. ఇది అంటే అది ఇంటెండెడా లేకపోతే ఏమన్నా వాళ్ళు కావాలని చెప్పేసి ప్రొవోక్ చేసి దాడి చేయటమా, లేకపోతే మామూలు వాళ్ళు ఏమన్నా దీని చూద్దామని చెప్పేసి అని కూడా ఆ కోణంలో కూడా చేయమని చెప్పారు. ఓకే ఓకే, ఏం లేదు, అక్కడ బొట్టు పెట్టడానికి వెళ్ళారు వీళ్ళు. మాకు వచ్చిన సమాచారం అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళు అందరికి బొట్టు పెట్టి 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటూ ఉంటారు కదా మన శ్రీశైలం. 3 రోజులు 4 రోజులు పెట్టి అతను ఉంటున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. అది బొట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు నిరాకరించాలి, మాకు వద్దు, లేకపోతే వేరే మతస్థులు అని చెప్తే తప్పులేదు. కానీ స్టే చేసుకోవడం ద్వారా అక్కడ కొంతమంది స్వామీజీలు ఉండడంతో ఇది ఉధృత వాతావరణంగా మారింది. అది అవును, అసలు కాకపోయినా కూడా వ్యక్తిగతమైన దాడి చేయటం కానీ ఇది కానీ అసలు సందర్భం కదా. అది పవిత్రమైన కార్యక్రమాలు జరిగే సందర్భాల్లో అనేక మంది అనేక రకాలైన వ్యక్తులు వస్తారు. వారి పట్ల మనం సంయమనం పాటించమని ప్రతిరోజు మనం చెప్తున్నటువంటి. మీకు తెలుసు కదండి, ఇప్పుడు అక్కడ ఈ విషయంలో వచ్చేటప్పుడు సుప్రీంకోర్టు మొన్న దీంట్లో కూడా హియరింగ్ జరిగింది. 426 జీవో అని దాని మీద ఏదన్నా మీరు అందరూ మేము దయచేసి నేను చెప్పేది మీరు ఇంప్లీడ్ అవ్వండి ఎవరన్నా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి బీజేపీ గవర్నమెంట్ ఉంది, మాకు కూడా ఎంబ్రాసింగ్ ఉంది. ప్రతిరోజు సెన్సిటివ్ గా ఉన్నటువంటి వాటిని మేము ఇన్సైడ్ టెంపుల్ ని ఏదో ఒక విధంగా చూసుకోగలం, కానీ బయట ఎవడో ఏదో చేసుకున్న ప్రతి ఒక్కదాన్ని కూడా వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు హ్యాండిల్ బికాస్ అవర్ సెక్యూరిటీ సిస్టమ్ ఈజ్ నాట్ సో కోహెసివ్. ఇప్పుడు శివరాత్రి సందర్భాల్లో అంటే అప్పుడే మీకు ఎక్కువ ప్రెజర్ ఉంటుందండి. అదే చెప్తున్నా, అదే అంటే రకరకాలు రకరకాల వాళ్ళు ఉంటారు. తర్వాత ఎవరెవరు ఏ విధంగా ఉంటారో తెలియదు. ఈవెన్ మా డ్యూటీ స్టాఫ్ నే ఇప్పుడు మీరు అంటే కోర్స్ ఇప్పుడు మీరు ఎవరు ఆ హిందూ ధర్మాన్ని కానీ లేకపోతే కానీ అట్లాంటి వాటి మీద ఏదన్నా మాట్లాడిన వాటిని కూడా మేము తప్పు పట్టుకుంటాం. బట్ మాకున్నటువంటి టైడ్ కండిషన్స్ కానీ లేకపోతే మాకున్న మ్యాన్ పవర్ కానీ మాకున్న మేనేజ్మెంట్ లో ఉన్నవి కానీ దయచేసి అసలు అర్థం చేసుకున్నారు. 200 మందికి పైగా మనకు సెక్యూరిటీ ఉన్నారు కదండి, పర్సనల్ సెక్యూరిటీ ఉన్నారు కదా. అది మామూలు ఇది కదండి, 200 మంది అనేది టోటల్ మొత్తం మీద కలిపి కదా. మీకు మామూలు నాకున్న 195 మంది సెక్యూరిటీ, దాంతో పాటు నాకు ఇచ్చేటువంటిది 40 మంది హోమ్ గార్డ్స్. ఏది పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి వచ్చేవాళ్ళు 40 మంది హోమ్ గార్డ్స్. టోటల్ శ్రీశైలం మొత్తాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్వామి అమ్మవారు వస్తారు సపోజ్ బయటికి గ్రామోత్సవానికి, భక్తుల నుంచి వారి దీని మీద ఎందుకంటే వాళ్ళు ఏంటంటే దగ్గరగా చూసి తాకి చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఉంటారు. ఎస్పీ గారు కూడా ప్రత్యేక పర్వదినాల్లో ఉగాది శ్రీశైలం లాంటి ప్రత్యేక బందోబస్తు కూడా కల్పిస్తున్నారు కదా. అవును, వాళ్ళు నిన్న వచ్చారు. ఇప్పుడు నిన్న ఉదయం రిపోర్ట్ చేసుకుంటూ నిన్న సాయంత్రానికి ఇది వచ్చారు.
కిందటి ఉగాది ఉత్సవాల సందర్భంలో కర్ణాటక భక్తులు వచ్చి ఎంత వైలెంట్ గా బిహేవ్ చేశారో మీరు చూసి దీంట్లో చూసేసి అక్కడ ఇది తీసుకొని కొట్టారని. నేను అక్కడే ఉన్నాను అప్పుడు, నేను అక్కడే ఉన్నా, నా కళ్ళ ముందే ఇదంతా జరిగింది. అప్పుడు ఈవో లవర్ణ కూడా ఉన్నారు, ఆయన నేను కలిసి పర్యటించాం కూడా అక్కడ పరిస్థితులు ఏంటి చూద్దాం. కొన్నిసార్లు భక్తుల్ని కంట్రోల్ చేయడం మన వల్ల కాదండి. మీరు నమ్ముతారా, శివదీక్ష వేసినటువంటి భక్తులు వాళ్ళు దర్శనానికి రాత్రి నాకు రాత్రి 1:30 అయింది. ఇప్పుడు వాస్తవంగా స్వామి వారికి ఎప్పుడైనా సరే మనం 9:45కి ఏకాంత సేవ చేసి 10 గంటల 10 నిమిషాలకి టెంపుల్ క్లోజ్ చేయాలి. కానీ అసలు మాకు దర్శనం ఇప్పిస్తారా లేదా, స్పర్శ ఇప్పిస్తారా లేదా అని చెప్పేసి అని తలుపులు పగలగొడుతున్నారు, అవి ఇరుసేస్తున్నారు వాటిల్లో. అంటే ఇప్పుడు మనకి ఏమనాలి, వాటిని మేము ఏమనాలి? కానీ అంటే ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుంది అంటే అండి, ఇప్పుడు మనకి ఎక్కువ పాలమూరు తెలంగాణ జిల్లాల నుంచి వస్తున్నటువంటి నారాయణపేట మాకు తదితర ప్రాంతాల నుంచి చాలా దూరం నుంచి నడిచి వస్తున్నారు. వాళ్ళు నడిచి వచ్చేటప్పుడు చాలా దీక్షగా ఉంటారు అన్నమాట. ఎక్కడ అసలు వెనకడికి వేయకుండా శివయ్య మీద అంత ప్రేమతో వస్తారు. అలా వచ్చిన వారికి కిందటిసారి, అంతకు ముందు సారి ఎప్పుడు ఉండేది, మధ్యలో కనీసం ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల ముందు తిరుమలలో లాగా ట్యాక్స్ సిస్టమ్ ఏదో ఏర్పాటు చేసి నడిచి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన దర్శనం ఏదైనా స్పీడ్ గా అయ్యేటట్టు ఏర్పాటు చేస్తేనండి ఈ భావోద్వేగాలు అనేది చాలా కంట్రోల్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి నడిచి వచ్చి ఆపసోపల పడి బాధపడి ఇక్కడికి వచ్చేసరికి అందరితో పాటు దర్శనం లేట్ అవ్వడం, లేకుంటే ఇంకేదైనా కారణం, ఇలా దీనివల్ల ఏమవుతుందంటే ప్రెస్టేషన్ అనేది భక్తుల్లో బాగా పెరిగిపోతుంది, ముఖ్యంగా శివభక్తుల్లో. అందులోకి పాలమూరు తదితర జిల్లాల్లో ఉన్న వారికి పోరాట స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది. శివదీక్ష పరులు ఎవరైతే ఉన్నారో వారికి మనం చంద్రావతి కళ్యాణ మండపంలో పెట్టి అక్కడ నుంచి కంప్లీట్ గా మనం వారిని ప్రత్యేక లైన్ లో నడిపేసి వాళ్ళకి ఇచ్చే స్లాట్స్ కానీ ఇవి కానీ ఈసారి మనకి అంత మరీ అంత అయితే కాదు, కానీ చిన్న చిన్న వాటిని ఇప్పుడు మేనేజ్ థింగ్స్ వాళ్ళకి సపరేట్ గా ఇప్పించాము. ఒక విషయం అండి, మీరు జీవోగా ఉన్నారు కాబట్టి మీకు చెప్పవలసిన ధర్మం ఏంటంటే, కిందటిసారి మన నవరాత్రి ఉత్సవాల్లో విజయవాడలో ఎక్కువ క్రౌడ్ వస్తారు, లక్షల మంది వస్తారు. మనకి ఏంటంటే సిటీ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని పిలిచి రౌండ్ టేబుల్ మీటింగ్ లాగా ఒక 30 మందితో కూర్చొని ఏదే చేస్తే బాగుంటుంది, ఏదైనా పొరపాట్లు ఉన్నాయా, లేకుంటే ఏదైనా వైలెంట్ జరుగుతుందా, లేకుంటే శుద్రశక్తులు ఏమైనా ఇందులో దూరుతాయా, రాజకీయ ప్రభావం ఉంటుందా, భక్తులు ఇబ్బంది పడతారు, వీటి మీద ఒక సంపూర్ణమైన చర్చ జరిగింది. మీ అనుభవాలు రిపోర్ట్స్ అన్ని తీసుకున్నారు, మాకు జరిగిన అనుభవాలు, మాకు వచ్చేటువంటి భక్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చెప్పి ఇక్కడ మీకు మేము చెప్పేటువంటి ఒక ఇది ఏంటంటే, ఇక్కడేమో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ వచ్చేటప్పటికేమో నంద్యాలలో కనీసం 140 కిలోమీటర్లో ఉంది. కలెక్టర్ అయినా ఎస్పీ అయినా ఇదే ఆల్ ది వే వాళ్ళు 4 hours స్టే చేయాలి ఊరకు రావటానికే. నెక్స్ట్ వెళ్ళటానికి ఒక 4 hours అవుతుంది. అందువల్ల ఎవ్రీథింగ్ ఒక ఈఓగా మాత్రమే నేనని కానీ నా తర్వాత ఎవరైనా కానీ ఒక పేరు ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ వచ్చేటప్పటికి ఇది ఒక డిస్లోకేటెడ్ ఏరియా ఉంది. మీరు చెప్పేటువంటి విజయవాడ అది నా సెంటర్ దీంట్లో ఉంది కాబట్టి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం విత్ ఎనీబడి హూ కెన్ బి కాల్డ్ అండ్ హూ కెన్ డిస్కస్ విత్ సిపి గారు ఉంటారు. మన అమ్మవారి గుడికి ఎంతసేపు ఉంటుంది మ్యాక్సిమం చూసుకుంటే ఒక 10 minutes అయితే చాలా ఎక్కువ. అంటే సపోజ్ ఎందుకంటే మనకు ఉండేది ఇది స్వరాజ్ మైదాన్ పక్కన కదా, సపోజ్ వారు ఉండే రెసిడెన్స్. సో మీరు అనేటువంటి అది ఒకటి ఉంది. అవి కన్సర్న్స్ అయితే కరెక్ట్. అది సార్ నేనేమంటున్నానంటే అండి, ఇప్పుడు ఇలా ఒక నెల రోజుల ముందు శివరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు మీరు శివరాత్రి దేవాలయానికి అలంకరణ వీటి మీద దృష్టి పెడుతున్నారు. దాంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, షాపులు ఎవరెవరికి ఉన్నాయి, అందులో ఎవరు అంత గతంలో వైలెంట్ గా బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కోపం ఉన్న స్వభావం ఉన్నవారు, వీళ్ళ మీద చిన్న ఎంక్వైరీ చేపించి వాళ్ళు నిఘా పెట్టుకుంటే అంటే ఏమవుతుంది, కిందసారి చిన్న చాయ్ కొట్లో వచ్చిన చిన్న పొరపాటు అండి. చాయ్ కొట్లో ఒక వ్యక్తి దురుసుగా మాట్లాడాడు, తర్వాత ఒక గొడ్డలు తీసుకుని ఏదో కొట్టాడు. ఆ చిన్నదే ఒక్క దగ్గర జరిగిన విషయమే శ్రీశైలం మొత్తం 144 సెక్షన్ పెట్టి అంత దిగజారిపోయింది. ఒక్క మనిషి చేసిన తప్పు ఇంత ప్రమాదకరంగా మారుతున్నప్పుడు కనీసం ఒక నెల రోజుల ముందు ఇలాంటి వ్యక్తులను కనుక కంట్రోల్ చేయగలిగితే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మతాల మధ్య విద్వేషంగా మారిపోయింది ఇప్పుడు. ఎందుకంటే అతను చేసింది పని ఇంకో కాదు కదా, మన వేరొక మతస్థుడు చేసాడు కాబట్టి ఇప్పుడు మొత్తం మారిపోయింది.
అదంతా ఎవరి మీద పడుతుంది? మీ మీదే పడుతుంది, ఎందుకంటే మీరే అధికారి కాబట్టి. అందుకని దయచేసి ఇలాంటివి మాత్రం భవిష్యత్తులో జరగకుండా చూడాలి. ఇంకొకటి మీరు ఎందుకంటే ఇది అలా అలా పెరిగిపోతుంది. నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఎవరికి తెలియదు ఇది, నిన్న సాయంత్రం వరకు కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం అందరికి కూడా స్ప్రెడ్ అవుతుంది కనుక ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టండి. చిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జరిగిన విషయాలు చెప్పి అతన్ని ఏదో శిక్షిస్తున్నట్టు, అతని మీద చర్యలు తీసుకుంటున్నట్టు, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటాం అన్నట్టు దయచేసి చెప్పండి. ఒక్క మెసేజ్ ఇవ్వండి. అలాగే అలా పెరిగిపోతుంది. సంతోషం. విన్నారు కదండి, శ్రీశైలం ఈఓ గారు ఇందులో పూర్తి ఎఫెక్ట్ పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. వాస్తవానికి గొడవ జరగడానికి, ఎందుకంటే ఈయన నూతనంగా వచ్చారు, అంతకుముందు ఏం జరిగిందో కూడా ఈయనకి తెలియకపోవచ్చు. అయితే నూతనంగా వచ్చారు, వచ్చి రావంగానే శివరాత్రి మహోత్సవాలు తల మీద పడ్డాయి. ఇంకా ఆడవిళ్ళలో ఎక్కువ మంది భక్తులకి వసతులు సమకూర్చడమనో, లేకుంటే ఇంకేదైనా వచ్చినటువంటి విఐపీస్కనో, లేకుంటే ఇంకేదైనా ఏర్పాట్లు, అలంకరణ, పూజ అంతా ఈయనంతా కూడా ఈ బిజీలో ఉన్నాడు. ఈయన తప్పు లేదని నాకు అర్థమవుతుంది, ఎందుకంటే స్థానికులు కూడా మన వాళ్ళు రిపోర్టర్స్ చెప్పింది కూడా ఈవో జెన్యున్ గానే ఉన్నాడు, ఆయన తప్పు లేదండి, ఆయనకి ఇది సంబంధం లేదని కూడా చెప్పారు. అలాగే ఆయనతో మాట్లాడిన తర్వాత కూడా ఆయన మాటల్లో కూడా జెన్యూనిటీ కనపడ్డది, ఆయనకు ఉన్నటువంటి సమస్యలు కూడా మన దగ్గర చెప్పారు. అయితే శ్రీశైలంలో జరిగినటువంటి దాడి, శివస్వాముల మీద జరిగినటువంటి దాడి, శివ భక్తుల మీద జరిగినటువంటి దాడి, ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూడా లాఠీ చార్జ్ చేశారు ఎవరిని, మన శివస్వామి. ఇవన్నీ చూస్తే చాలా భావోద్వేగమైనటువంటి విషయం అండి. ఇది క్షమించరాని నేరం ఒక రకంగా చెప్పాలంటే. మన శ్రీశైలంలో మన శివభక్తుల పైన, మన హిందువుల పైన దాడి చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఇది ఏమైంది, అసలు ఈ దాడికి గల కారణం ఏంటి, సంపూర్ణమైన వివరణ మీకు ఇవ్వబోతున్నా. దాంతోపాటు నేను కొన్ని డిమాండ్స్ కూడా చేయబోతున్నా. అదేంటంటే, ఏదైతే శ్రీశైలానికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అధికారులందరికీ, అలాగే దేవాదాయ శాఖ మినిస్టర్ గారికి, అలాగే ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నా. ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తి జిలానీ అనే ఒక ముస్లిం వ్యక్తి ఉన్నాడో, ఈ జిలానీ అనే వ్యక్తి ఒక సొప్పుల షాపు నడుపుతున్నటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్న కూడా ఎప్పటి నుంచో, ఈ జిలానీ వాళ్ళ నాన్న కూడా ఎప్పటి నుంచో శ్రీశైలం వచ్చేటువంటి భక్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబం అది. ఇంకా వేరే ఆప్షన్ లేదు, కేవలం శ్రీశైలం భక్తుల ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు ద్వారానే 4 మెతుకులు మింగగలుగుతున్నారు. ఇలాంటి వ్యక్తి, ఈ జిలానీ అనే వ్యక్తి పక్కా, మీరు శ్రీశైలం మొత్తం ఎంక్వైరీ చేయండి, ఈయన రఫీ మనిషి. రఫీ అనే చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ రఫీ ఎంత దుర్మార్గుడో, ఎలాంటి ప్రయత్నాలు, ఎలాంటి పనులు చేశాడో శ్రీశైలంలో ఉన్నటువంటి అధికారులకి, డిపార్ట్మెంట్ వారికి కూడా తెలుసు. గతంలో నేను 2-3 వీడియోలు కూడా చేశాను. ఈ రఫీ అనే వ్యక్తికి ఇతను ఒక అనుచరుడు. ఎవరు? ఈ జిలానీ. ఈ రఫీ ఎవరో తెలుసండి? ఈ రఫీ పక్కా వైసీపీ కార్యకర్త. ఈ రఫీ అనే వ్యక్తి, ముస్లిం వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన వైసీపీ కార్యకర్త. వైసీపీ అక్కడ లోకల్గా ఈ రఫీ అండర్లో నడుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇంకో 2-3 నాయకులు ఉన్నప్పటికీ ఇతని అండర్లో నడుస్తుంది, అంత బలమైన కార్యకర్త. ఈ రఫీకి ఇతను ఈ జిలానీ అనుసరుడు. ఇది ఎవ్వరు అడిగినా కూడా చెప్తారు. అయితే ఈ ఒక్క కారణాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. శివరాత్రి సమయంలో సాధారణంగానే శ్రీశైలంలో భావోద్వేగాలు, చాలా క్రౌడ్ ఉంటుంది, దానికి తోడు కొన్ని గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సున్నితమైన ప్రదేశాన్ని ఎంచుకొని వీళ్ళు ఏదైనా కుట్ర చేయాలి, ఆ కుట్రని యావత్ హిందూ సమాజానికి ప్రచారం చేసి దాని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కూడా అనుకోవచ్చుగా. ఈ ఒక్క లాజిక్, ఈ ఒక్క వే ఇంతవరకు డిపార్ట్మెంట్ వారికి కానీ, స్థానిక అధికారులకు కానీ అర్థం కాలేదా? దాడి చేసిన వ్యక్తి ఎవరైతే జిలానీ, వాళ్ళ నాన్న కుటుంబం ఏదైతే ఉందో, జరిగినటువంటి ప్రదేశం ఏంటి, సందర్భం ఏంటి? శ్రీశైలంలో సాధారణంగా ఎవరు వెళ్ళినా కూడా బొట్టు పెడతారు. బొట్టు పెట్టి 5 రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి శివస్వాములకి బొట్టు పెడుతూ అతని దగ్గర అయిపోయింది, ఏది గంధం కలుపుకున్నటువంటి అయిపోతే కొంచెం వాటర్ కోసం వెళ్ళాడని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. లేదు అమ్మ, మీకు బొట్టు లేదు కదా, మీరు వచ్చారేమో, బొట్టు పెడతాను తీసుకోండి అని అక్కడ ఉన్నటువంటి ఆ షాపు యజమానికి బొట్టు పెట్టడానికి ప్రయత్నించాడు. నాకే బొట్టు పెడతావా అని చెప్పి బొట్టు పెట్టడానికి ప్రయత్నించినటువంటి ఆ శివస్వామి మీద ఇతను దాడి చేశాడు ఈ జిలానీ వ్యక్తి. అసలు ఆ కారణం, బొట్టు పెడితే దాడి చేయడం ఏంటి? అది హిందూ ధర్మంలో ఉన్నది ఒక భాగమేగా. ఒకవేళ బొట్టు వద్దంటే తిరస్కరించాలి సున్నితంగా. అయ్యా వద్దయ్యా, మీకు దండం పెడతాను ప్లీజ్, నాకు కుదరదు, లేకుంటే ఇంకేదో, నేను అన్యమతస్తుని, నాకు బొట్టు వద్దు అని ఏదో చెప్పుకోవాలి. అంత సహనం ఉంటేనే శ్రీశైలంలో ఇలాంటి ప్రదేశాల్లో వ్యాపారం చేయాలి. సహనం లేకుండా
శివస్వామిని చూసి 100 మంది వ్యక్తులు 1000 మంది అక్కడ ఉన్నప్పటికీ కూడా చేసుకునేంత ధైర్యం వచ్చింది అంటే దేన్ని చూసుకొని? అయితే అది ధైర్యం అయి ఉండాలి, లేదా పిచ్చతనం అయి ఉండాలి, లేదా మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చినోడై ఉండాలి. ఇవన్నీ కాదు అనుకుంటే అతను ఒక రాజకీయ కుట్రదారుడు అనుకోవాలి. 4వ కోణం చెప్తున్నా, అతను రాజకీయ కుట్రదారుడు. ఆ జిలానీ వ్యక్తి రఫీ అనుచరుడు. రఫీ వైసీపీ కార్యకర్త, నో డౌట్. ఇప్పుడు చెప్పండి, హిందూ సమాజం ప్రశాంతంగా దర్శనం చేసుకునేటువంటి అద్భుత పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలంలో ఇలాంటి అలజడి సృష్టించి కొన్ని 100 మంది శివస్వాములకి దెబ్బలు తగిలేలాగా, మనోభావాలు దెబ్బతినేలా చేసినటువంటి వ్యక్తిని ఎవరు సపోర్ట్ చేస్తారు? దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు మా చంద్రబాబు గారు, మీరందరూ కూడా, ముఖ్యంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు, బీజేపీ లీడర్స్ కూడా దీని మీద హైకమాండ్కి పంపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమో స్టే విధిస్తుంది, అన్యమతస్తులకి షాపులు ఇవ్వచ్చు అని. షాపులు తీయొద్దు, షాపులు ఖర్చు చేయొద్దు, షాపులు కోల్చొద్దు, వాళ్ళకు కూడా బతికే అధికారం ఉంది అని సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఆ ఆర్డర్ని పట్టుకొని స్థానిక లీడర్ల దగ్గర వీళ్ళు బతిమాలకోనో డబ్బులు ఇచ్చో లంచానికి గురి చేసి ఏదో ఒక రకం వాళ్ళు బతికేస్తున్నారు. ఇంకా తెలివితేటలు ఏంటంటే, షాపు పాడేటువంటి వ్యక్తి హిందూ ఉంటాడు, వాడికి డబ్బులు ఇచ్చి నడిపించేవాడు వీడు. ఎప్పుడైతే పాట వాడి చేతికి వస్తుందో, వాడి పేరు మీద ఉంటుందో, వాడు పక్కకు పోతాడు. నడిపించేది, దోచుకు తినేదంతా ఈ ముస్లిం వ్యక్తి. ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి. అది శ్రీశైలంలో నివసిస్తున్నటువంటి సున్నిపెంట, డోర్నాల తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇంత యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంది. ఇక దీన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత, దీని మీద దర్యాప్తు చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా నేను ప్రభుత్వం మీదే పెడుతున్నా. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇంత కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తులను కూడా గుర్తించలేకపోవడం, ఇంతవరకు ఆ కోణంలో దర్యాప్తు చేయలేకపోవడం. ఒకసారి చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, మేము హిందూ సమాజం ద్వారా, కృష్ణ ధర్మరక్షణ హిందూ హక్కుల పోరాట సమితి ద్వారా యావత్ హిందూ సమాజం నుంచి, శివభక్తుల నుంచి ఒక డిమాండ్ మేము ప్రభుత్వానికి, స్థానిక ఈఓ గారికి, కార్యనిర్వహణాధికారి గారికి పెడుతున్నాం. అదేంటంటే, ప్రతి దుకాణంలో, ప్రతి షాప్లో, శ్రీశైలం సర్కిల్లో కొండపైన ఉన్నటువంటి ప్రతి, అది ఎక్కడైనా ఉన్న కొండపైన ఉన్నటువంటి ప్రతి, ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి షాపు దగ్గర కూడా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క ఫోటో పెద్ద ఫ్రేమ్ ఉండాలి. కనీసం 2 అడుగులు, 2 ఫ్రేమ్ ఒకటి ఖచ్చితంగా ప్రతి షాప్లో కూడా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క ఫోటో ఫ్రేమ్ ఉండాలి. ప్రతి షాపు ముందు ఉండాలి. ఆ ఫోటో కనీసం 2 అడుగులు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల పొడుగు ఖచ్చితంగా ఉండాల్సిందే. దానికి తోడు ప్రతిరోజు షాపు తీసే ముందు ఆ స్వామివారికి చిన్న పూలదండో, లేకుంటే కనీసం ఒక 2 అగరొత్తులైనా ఆ షాప్ యజమాని వెలిగించాలి. అంటే చిన్న పూజలాగా చేయాలి. 3వ డిమాండ్, ప్రతి షాపు యజమాని, ఆ షాపులో పనిచేసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా నామాలు పెట్టుకోవాలి. 3 విభూది నామాలు పెట్టుకోవాలి. ఒకవేళ అలా ప్రతిసారి కుదరకపోతే కనీసం తిలకం, కుంకుమ బొట్టైనా నుదుటి మీద ధరించి ఉండాలి. నో డౌట్. ఇంకొకటి, స్వామివారి అభిషేకం ద్వారా తీసుకొచ్చినటువంటి కంకణం ధరించి ఉండాలి. అక్కడ దగ్గరేగా, బయట ఉన్న భక్తులకైతే కంకణాలు దొరకవు. స్వామివారి దగ్గర ఉంటున్నారుగా, ఒక కంకణమో ఒక రుద్రాక్షో వేసుకుంటే తప్పేంటి? అది కూడా చెయ్యాలి. ఎందుకంటే ఒకవేళ మీరు అన్యమతస్థులైనా కూడా స్వామివారి మీద పూర్తి విశ్వాసం, నమ్మకంతో మీరు ఉండాల్సిందే. హిందూ ధర్మాన్ని అనుసరించాల్సిందే. స్వామివారి యొక్క భక్తిని ప్రదర్శించాల్సిందే. ఇవన్నీ మీకు లేనప్పుడు మేము పెట్టేటువంటి ఆ తిండి మీరు తినకూడదు. మేము ఇచ్చేటువంటి డబ్బు మీరు తీసుకునేటువంటి అర్హత లేదు అని నో డౌట్గా చెప్తున్నాం. ఇంకొకటి, ఎవరైతే షాపు నిజమైన యజమాని ఉన్నాడో, ఆ షాపులో పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారో, వాళ్ళ పేర్లు చిన్న బోర్డు మీద, నోటీస్ బోర్డుగా అంటించాలి. యజమాని పేరు ఇది, మీరు ఏదైనా పెట్టండి ఇది, అందులో పనిచేసేవాడి పేర్లు విధి అని పేర్లు మెన్షన్ చేసి పెట్టాలి. అది కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ షాపు యజమాని ఎవరో, ఆ షాపు నిర్వహణ ఎవడో, వాడికి దగ్గర మేము కొనాలో లేదో పూర్తిగా భక్తులు మా ఇష్టంతో మేము కొంటాం. అంతేగాని హిందువుల్లా నటిస్తూ మేము హిందువులమే అన్నట్టు వ్యాపారాన్ని తీసుకొని బలిసి ఆ తర్వాత హిందువుల మీద దాడి చేసే వెధవలకు మేము సపోర్ట్ చేయం. ఇంకొకటి, శివస్వాములకి, శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులందరికీ నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, శ్రీశైలంలో ఏ దుకాణంలో టిఫిన్ కొన్నా, టీ తాగినా, కనీసం చెప్పులు కొన్నా, ఇంకేదైనా మాత్ర కొన్నా కూడా అతను హిందువా కాదో చూసుకోండి. అతను హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నాడా లేదా చూసుకోండి. లేదా కనీసం స్వామివారి పైన భక్తి, విశ్వాసం ఉన్నవాడా లేదా చూసుకొని మాత్రమే కొనండి. ఎందుకంటే వీళ్ళని పెంచి పోషించడం ద్వారా
భవిష్యత్తులో మనపైనే దాడి చేసేటువంటి దుస్థితికి వెళ్తుండి రాజకీయ కుట్రలు కూడా జరుగుతున్నాయి కనుక ఇలాంటి అవకాశం ఇవ్వకుండా మరింత మందిలో బాధ పెట్టకుండా మరింత తీవ్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి ఉధృతిని రాష్ట్ర స్థాయి సమస్యగా మార్చకుండా మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి కనుక ఇలాంటి వారిని 1-2 సార్లు చూసుకొని వాళ్ళ దగ్గర కొనండి, లేదా వాళ్ళ షాపుకు వెళ్ళకుండా ఆగండి. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ద్వారా వాళ్ళు కుట్ర చేసేటువంటి అవకాశం కూడా ఉంది కనుక మన వాళ్ళు అనుకున్నవారు మంచిగా ఉన్నవారు లేదా స్వామివారి పైన ఆడ అన్యమతస్థుడైనా కూడా స్వామివారి పైన భక్తి ప్రవర్త కనీసం గౌరవమైన ఉన్నవారి దగ్గర మాత్రమే కొనండి. కానీ ఏ షాప్ దగ్గర పడితే ఆ షాప్ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళతో గొడవ పడద్దు, వాళ్ళని కొట్టద్దు, మనం కొట్టించుకోవద్దు. ఎందుకు ఈ కర్మ? ప్రభుత్వాలు చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దయచేసి మనమే మారుదాం. ఇక ఈ విషయంపై యావత్ హిందూ సమాజంకి ఒక మెసేజ్ ఇవ్వాలని వీడియో చేశాను. మళ్ళీ ఇంకొక వీడియో దీనిపైన చేయాలనుకుంటున్నాను. అది సంపూర్ణమైన వివరణతో మన స్థానిక ఏదైతే శివస్వాములు నిన్నటి నుంచి అక్కడ ఉన్నటువంటి శివస్వాములు అందరి దగ్గర వీడియోలు స్వీకరిస్తున్నాను. ఆ వీడియోలో అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళు సంపూర్ణమైన వివరణ మనకి పంపిస్తున్నారు. అవన్నిటితో పూర్తిగా మీకు మళ్ళీ వీడియో చేస్తాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కేడియర్. ఇప్పుడు వచ్చినటువంటి ఈవో శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో అండ్ జెన్యూన్ పర్సన్గా కనిపిస్తున్నారు, వీళ్ళంత త్వరగా దీన్ని సమస్యను పరిష్కరించి దోషులకి కఠిన చర్యలు తీసుకునేలాగా ప్రయత్నిస్తారని కోరుకుంటూ స్వస్తి.